ఓం నమ శివాయ. జ్ఞానమురళి మీకోసం మీ భాషలో. జ్ఞానమురళి 45వ భాగము. అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము. నేను ఈశ్వరీయ విద్యార్థిని. శివబాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. యజ్ఞద్రోహం చేయడం అంటే తమకు తామే ద్రోహం చేసుకోవడము అని అర్థం. రుద్రజ్ఞాన యజ్ఞం కోసం ఒక్కరు పోతే 15 మంది సేవాదారులు వస్తారు. సర్వశక్తివంతుడైన నేను నడిపిస్తున్న యజ్ఞానికి ద్రోహం చేయాలనే ఆలోచన రాగానే ఆ క్షణమే ఆలోచనని ఆపివేయండి. నేను సద్గురువు పాత్రలో ఉన్నాను. సద్గురువు పాత్రలో 2 పాత్రలు ఉంటాయి. ఒకటి శిక్షణ ఇచ్చే పాత్ర, రెండోది శిక్షించే పాత్ర. శిక్షణ ఇచ్చే పాత్ర పూర్తయిపోయింది. ఇప్పుడు నేను 2వ పాత్రలో ఉన్నాను. తప్పు చేసిన వెంటనే శిక్ష అమలు చేసే సమయం వచ్చేసింది. గమనించుకోండి. మీరు గత జన్మలో చేసిన పాపకర్మలకు శిక్షలు ఈ జన్మలోనే అమలు చేయడం జరిగింది. శిక్షలు అమలు కావడానికి కొద్దిగా సమయం ఇచ్చాను. ఇప్పుడు వెంటనే శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో శిక్షలు వేయడానికి సమయం తీసుకుని ఇప్పుడు వెంటనే ఎందుకు శిక్షలు వేస్తున్నానో మీ పరిశీలనా శక్తి వాడి తెలుసుకోండి అంటున్నారు బాబా. కల్పం పూర్తయింది. సమయం సమీపంగా వస్తుంది. ప్రకృతికి ఆర్డర్ లభించింది. సత్యయుగం వచ్చేస్తుంది. ఆత్మను శిక్షణ ద్వారా కానీ లేదా శిక్షించైనా కానీ పావనం చేయవలసిందే. పరంధామం పోయి రావాల్సిందే కదా. ఆత్మ పావనం కాకుండా వెళ్ళలేదు. సమయం లేదు కాబట్టి తప్పు చేసిన వెంటనే శిక్ష అమలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అర్థమవుతుందా అంటున్నారు బాబా. యజ్ఞద్రోహం చేసిన ఆత్మ పశ్చాత్తాప హృదయంతో బాబా తెలుసో తెలియకో నేను యజ్ఞద్రోహం చేశాను అని ఆర్తనాదాలు చేస్తుంది. బాబా మళ్ళీ నేను యజ్ఞద్రోహం చేయను, నన్ను క్షమించు అని వేడుకుంటుంది. బాబా అంటున్నారు, నేనేం చేయను, క్షమాభిక్ష పెట్టి మరో అవకాశం ఇద్దామన్నా సమయం సమీపంగా వచ్చేసింది. కల్పమే మారిపోతుంది. కాబట్టి ఈ అవకాశం కూడా మీరు కోల్పోయినట్టే. అర్థమవుతుందా అంటున్నారు బాబా. సినిమా షూటింగ్ ప్రారంభించే ముందే ఆడిషన్స్ జరిపి ఎవరి పాత్ర ఏంటో నిర్ణయిస్తారు డైరెక్టర్. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక కూడా షూటింగ్ మధ్యలో ఇంకా ఏమైనా ప్రత్యేక పాత్ర పెట్టాల్సిన అవసరం వస్తే ఇంకా కొన్ని పాత్రలు సెలెక్ట్ చేయడానికి డైరెక్టర్కు అధికారం ఉంటుంది. షూటింగ్ పూర్తయిపోయి థియేటర్లలో సినిమా రిలీజ్ అయ్యే సమయానికి వచ్చి డైరెక్టర్ గారు మీరు ఆడిషన్స్ జరిపే సమయంలో నా టాలెంట్ నిరూపించడంలో విఫలమయ్యాను. ఇప్పుడు చేసి చూపిస్తాను. సినిమాలో పాత్ర ఇవ్వండి అంటే అది జరిగే పనేనా? అప్పుడు డైరెక్టర్ ఏమంటాడు? ఈ సినిమా పూర్తయింది. మళ్ళీ సినిమా తీసినప్పుడు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని అవకాశం ఇస్తాను అని చెబుతాడు. బాబా కూడా చెబుతున్నారు, యజ్ఞద్రోహం చేసిన వారికి ఈ కల్పంలో వచ్చిన అవకాశం చేజారిపోయినట్లే. యజ్ఞద్రోహులు నిజంగా పరివర్తన అయ్యి మేము మారిపోయాము బాబా, రుద్రజ్ఞాన యజ్ఞానికి సహయోగి అవుతాము బాబా, మాకు అవకాశం ఇవ్వండి అని అడిగినా వచ్చే కల్పం వరకు 5000 సంవత్సరాలు ఆగండి, అప్పుడు మళ్ళీ అవకాశం ఇస్తాను అంటున్నారు బాబా. ఇంకా ఎవరైనా రుద్రజ్ఞాన యజ్ఞానికి ద్రోహం చేయాలనే ఆలోచనలో ఉన్నవారు మేము అందరి ముందు చక్కగా నటిస్తున్నాము, యజ్ఞద్రోహం అవకాశం వచ్చినప్పుడు చేస్తాము, మమ్మల్ని ఎవరూ కనిపెడతారులే, ఇక్కడ సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా అని అనుకుంటున్నారేమో. నా దివ్య దృష్టి కన్నా పెద్ద కెమెరా లేదు ఈ సృష్టిలో. గమనించుకోండి. అలాంటి దురాలోచన ఉంటే తక్షణమే మార్చుకోండి. లేదంటే యజ్ఞద్రోహం చేసిన వెంటనే శిక్ష అమలు చేస్తాను. అర్థమవుతుందా అంటున్నారు బాబా. ఇప్పుడు నడుస్తున్న ప్రపంచంలో ఒక సినిమా తీస్తున్నాము, పాత్రలు వేసేవాళ్ళు ఆడిషన్స్కు రమ్మంటే చాలామంది పోటీపడి తమ టాలెంట్ నిరూపించుకుని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇది కేవలం 2-3 గంటలు మాత్రమే ఆడే సినిమా.
నేను మీకు ఇచ్చిన అవకాశం 84 జన్మలకు డ్రామా కోసం ఆడిషన్స్ జరిపాను. ముఖ్య పాత్రలన్నీ సెలెక్ట్ అయిపోయాయి. మిగిలిన పాత్రల కోసమే ఆడిషన్స్ జరుగుతున్నవి. అవి కూడా పోగొట్టుకుంటే మళ్ళీ కల్పం వరకు ఆగవలసిందే. మొత్తం పోగొట్టుకునే దానికన్నా కొంతైనా సంపాదించుకోవడం మేలు కదా. అర్థమవుతుందా అంటున్నారు బాబా. శివబాబా ఇస్తున్న వరదానం నిజాయితీ స్వరూప భవ. ఓం నమః శివాయ.